ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేయుచున్నాను. మరొకసారి మీ అందరితో ఇలా కలుసుకొని ఆనందించటానికి, ప్రభువునందు ఆనందించటానికి ఆయన ఇచ్చిన సమయమును బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకున్నాడు. ఆయన అనుగ్రహిస్తే తప్ప ఎవరం ఏది పొందుకోలేం. ఈరోజు మనందరం సజీవులంగా ఉన్నామంటే అది ఆయన కృప. మన్ను నిన్ను స్తుతించునా, అది నీ సత్యమును ప్రచురపరచునా అని దావీదు భక్తుడు అన్నాడు. మన్ను నిన్ను స్తుతిస్తుందా అంటే, మంటికి మన్నైపోయిన వాడు, చనిపోయిన వాడు ఆయనను స్తుతించలేడు. మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గూర్చి అది వివరించునా. నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణం వలన ఏమి లాభము? మన్ను నిన్ను స్తుతించునా, అది నీ సత్యమును ప్రచురపరచునా. అంటే దాని అర్థం, బ్రతికున్నవాడు, సజీవుడుగా ఉన్నవాడు చేయాల్సిన పనులు రెండు. మన్నైపోయిన వాడు చేయలేడు. సజీవుడుగా ఉన్నవాడు చేయాల్సిన పనులు రెండు. ఒకటి దేవుణ్ణి స్తుతించటం, రెండవది సత్యాన్ని ప్రచురించటం. ఈ రెండు పనులు చేయటానికే మనం సజీవులంగా ఉన్నాం. అది దావీదు యొక్క భావం. నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణం వలన ఏమి లాభం? మన్ను నిన్ను స్తుతిస్తుందా, నీ సత్యమును గూర్చి అది వివరిస్తుందా. అంటే దాని అర్థం, నేను సజీవునుగా ఉన్నాను కాబట్టి తప్పకుండా నిన్ను స్తుతించాల్సిందే, తప్పకుండా సత్యాన్ని ప్రచురపరచాల్సిందే. నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావురా అంటారు. ఎందుకు బ్రతుకుతున్నా అంటే, నా కుటుంబం కోసం బ్రతుకుతున్నా, నాకు చావంటే భయమై బ్రతుకుతున్నా, ఎన్నో కారణాలు ఉన్నాయి బ్రతకటానికి. కానీ మెయిన్గా, ప్రాథమికంగా బ్రతికి ఉన్న ప్రతి వ్యక్తి కూడా, సజీవుడుగా ఉన్న ప్రతి వ్యక్తి కూడా, నాసికా రంధ్రములలో జీవవాయువును కలిగి ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఈ రెండు పనులు చేయాలి. దేవుణ్ణి స్తుతించాలి, సత్యాన్ని ప్రచురించాలి. ప్రభువు మనకు సజీవత్వాన్ని ఇచ్చాడు. ఈ లోకంలో మనం ఇంకా జీవించి ఉన్నాం. ఎన్నిసార్లు ఆయన్ని మనం ఆయాస పెట్టినప్పటికీ, ఎన్నిసార్లు మనం తప్పిపోయినప్పటికీ ప్రభువు మనకింకా ఆయుష్కాలాన్ని పొడిగిస్తూ ఉన్నాడు. గనక మనం ఆయనని స్తుతించబద్దులమై ఉన్నాము. ఆయన సత్యమును ప్రచురం చేయవలసిన వారమై ఉన్నాం. ఇంతవరకు దేవుని వాక్యం మనం విన్నాం. చక్కటి క్లారిటీ, ప్యాషన్ కలిగి బోధించిన దైవజనులు కరుణ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మరి విశేషంగా వాక్యోపదేశం చేయడానికి నన్ను ఆహ్వానించినటువంటి శాస్త్రి గారికి, కరుణ్, సత్య, ఇంకా ఆన్లైన్ చర్చ్ వారందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. మనం నేరుగా దేవుని వాక్యంలోనికి వెళ్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 66 నుండి 71 వచనాల వరకు నేనే చదువుతాను, గమనించండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 66 నుంచి 71 వచనం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవలనని ఉన్నారా అని 12 మందిని అడుగగా, సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగియున్నామని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నేను మిమ్మును 12 ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పెను. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా 12 మందిలో ఒకడై ఉండి ఆయనను అప్పగింపబోవుచుండెను గనక వాని గూర్చియే ఆయన ఈ మాట చెప్పెను. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకోనండి. మహిమ కలిగిన పరిశుద్ధుడవైన మా పరలోకపు తండ్రి, నీవు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాక్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం.
గొప్ప రక్షణను మీరు మాకు అనుగ్రహించారు. మాతో ఎల్లప్పుడూ ఉండుటకు, మాలో ఎల్లప్పుడూ నివసించుటకు ఆదరణకర్తగా పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించారు. నీ నామమును మాకు బయలుపరిచినందుకు స్తోత్రాలు. నీ వాక్యమును మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీ ధర్మశాస్త్రమే మాకు మేలు. దేవా, నిత్య జీవపు మాటలు కేవలము నీ వాక్యంలోనే మాకు దొరుకుతాయి. నీ మాటలే ఆత్మయు జీవమునై ఉన్నవి. మాకు లైఫ్ ఇచ్చేవి నీ వాక్యాలు. దేవా, ఈ సమయమున నీ వాక్యమును మేము ధ్యానించబోతుండగా మీరు మాతో మాట్లాడండి. మరియా ఎలాగైతే నీ పాదముల యొద్ద కూర్చొని నేర్చుకుందో అలాగున మేము కూడా నీ పాదముల యొద్దకు మరి ఒకసారి వస్తుండగా మీరు మాతో మాట్లాడుమని, మా మనోనేత్రాలు వెలిగించి జ్ఞానమును ప్రత్యక్షత గల మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటకై మీకు వందనాలు. నీ దాసుని నిలవబెట్టి మీరు మాకు బోధించిన దైవోక్తులన్నిటికై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి ఒకసారి నీ స్వరము కోసం మేము ఆశపడుతుండగా మాతో మాట్లాడుమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచి ఆరోహణమవుతూ ఆయన ఈ మాట చెప్పాడు. ఏమన్నాడంటే, పరలోకమునందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది కాబట్టి. మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి భాగంలో చెప్పిన మాటలు ఇవి. పరలోకమునందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది కాబట్టి మీరు సర్వలోకమునకు వెళ్ళి. మార్కు సువార్త, మత్తయి సువార్త రెండు కలిపి చదువుకుంటే ఈ భావం వస్తుంది. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి సమస్త జనులను నాకు శిష్యులనుగా చేయుడి అన్నాడు. మత్తయి సువార్తలో స్ట్రైట్గా ఉంటుంది మాట. కాబట్టి నాకు పరలోకమునందును భూమి మీదను సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది కాబట్టి సమస్త జనులను నాకు శిష్యులనుగా చేయండి, శిష్యులనుగా చేయండి. మనము సువార్తీకరణ విషయంలో చాలా దూసుకొని పోతున్నాం. శిష్యత్వం విషయంలో చాలా వెనకబడిపోతున్నాం. ఈ మాట జాగ్రత్తగా వినండి. సంఘం యొక్క దశ అద్భుతంగా ఉంది. సంఘం యొక్క దశ అద్భుతంగా ఉంది. సువార్త కూడికలు విరివిగా, డైరెక్షన్ వెళుతున్న విధానం మంచిది కాదు. అభివృద్ధికి సోపానమై ఉండాల్సింది, స్టెప్పింగ్ స్టోన్గా ఉండాల్సింది ఒక స్టంబ్లింగ్ బ్లాక్ అయిపోయింది. ఏదైతే మనకు రహదారిగా ఉండాలో అదే మన గమ్యం అయిపోయింది. దారిలో నడవటమే మన గమ్యం అనుకుంటున్నాం. ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళడం అనేది నా లక్ష్యం కనుక దారిలో నేను ప్రయాణం చేస్తూ వెళ్తాను. దారిలో ప్రయాణం చేయడమే నా లక్ష్యం కాదు, దారిలో ప్రయాణం చేసి విజయవాడ చేరటం అనేది నా లక్ష్యం. సువార్త ప్రకటన అనేది మన లక్ష్యం కాదు. యేసు ప్రభువారు సువార్త ప్రకటించండి అని చెప్పలేదు. యేసు ప్రభువారు శిష్యులనుగా చేయండి అని చెప్పాడు. ఒక కాలు పెద్దగా, ఒక కాలు చిన్నగా ఉందనుకోండి, ఎంత ఎబ్బెట్టుగా ఉంటుంది? ఎంత ఎబ్బెట్టుగా ఉంటుందండి? ఈ చెయ్యి ఇంత పొడుగ్గా ఉండి ఈ చెయ్యి చిన్నగా ఉందనుకోండి, సార్ ఎంత అందంగా ఉన్నారు సార్ మీరు అంటారా? అంటారా అండి? బ్యాలెన్స్డ్గా ఉండాలి. నా కన్ను ఒకటి ఇంత పెద్దగా, ఇట్లా పెద్దగా ఉండి కన్ను చిన్నగా ఉంటే ఎలా ఉంటుంది? అంగవైకల్యం అంటాం కదా. అంగవైకల్యం. అనూనాంగులు అంటాడు యాకోబు పత్రికలో. అనూనాంగుడు, వికలాంగుడు. వికలాంగుడు అనంటే కొన్ని అవయవ లోపాలు కలిగిన వాడు. అనునాంగులు అనంటే అన్ని అవయవాలు కలిగిన వ్యక్తిని అనునాంగుడు అంటారు. సంఘాన్ని క్రీస్తు శరీరంతో పోల్చారు భక్తులు. పౌలు భక్తుడు సంఘాన్ని క్రీస్తు శరీరంతో పోల్చాడు. ఇప్పుడు నేను బ్రతికున్నానా? ఏం పేరు నీ పేరు? ఏం పేరు? నీ పేరు జీవన్. నేను బ్రతికున్నానా? ఏమైనా డౌటా నీకు?
మరి ఏం చెప్పవేంటి? నేను బ్రతికున్నానంటే ఏం మాట్లాడరేంటి? నేను బ్రతికున్నానా? ఏమన్నా డౌట్ ఉందా? ఏమన్నా సరే, నాకు మెదడు ఉందా? ఉందా? మెదడు ఉందా నాకు? చూసారా మెదడుని? నాకు మెదడున్నాడు చూసారా మీరు? నేను బ్రతికున్నాను అనంటే నా కాళ్ళు చేతులు ఆడతాయి, నా నోరు మాట్లాడుతుంది. శవం అనంటే కాళ్ళు చేతులు అన్నీ ఉంటాయి, కానీ గుండె కొట్టుకోవటం ఏమవుతుంది? గుండె కొట్టుకోవటం ఆగిపోయింది. కాళ్ళు చేతులు అన్నీ ఉన్నాయి, కానీ గుండె ఆగిపోయింది గనక అది శవం. గుండె కొట్టుకోవటం మొదలైంది, గుండె కొట్టుకుంటూనే ఉంటుంది గనక నా కాళ్ళు చేతులు ఆడతాయి గనక నేను మనిషిని కదా. శిష్యత్వం అనేది సంఘానికి హార్ట్, గుండె లాంటిది. ఈనాడు సంఘానికి అవయవాలన్నీ బాగున్నాయి, అందమైన షర్ట్ వేసుకున్నాను, నేను అందంగా ఉన్నానంటే దాని అర్థం నేను ఆరోగ్యంగా ఉన్నాననా? భ్రమపడాల్సిన అవసరం ఏమీ లేదు. అందంగా ఉన్నంత లోపల నేను ఆరోగ్యంగా ఉన్నట్టు కాదు. హంగులు, ఆర్భాటాలు, వేవేల మందితో సభలు, గొప్ప గొప్ప కార్యాలు నిర్వహిస్తూ ఉన్నంత మాత్రాన బ్రతికి ఉన్నట్టు ఏమాత్రం కాదు. సార్దీ సంఘపు దూతతో యేసు ప్రభువు వారు స్పష్టంగా చెప్పాడు, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు మృతుడవే. సంఘానికి గుండె లాంటి శిష్యత్వాన్ని ఫోకస్ చేయట్లేదు. సువార్తను బాగా చెప్తున్నాం, ఇది చాలా పొడుగుందండి, ఇది అసలు ఇది చెప్పట్లేదు. మనం ఎందుకు చెప్పట్లేదు అని అంటే, శిష్యత్వానికి మనం చెల్లించాల్సిన వెల చాలా పెద్దది, చాలా పెద్దది. యేసు ప్రభువు వారు ఎప్పుడు జనాల కోసం వెతకలేదు. యేసు ప్రభువు వారు జనాల వెంటబడలేదు, జనాలే యేసు ప్రభువును వెతుక్కుంటూ వచ్చారు. బాప్తిస్మమిచ్చి యోహాను ఎక్కడో అరణ్యంలో ఉండేవాడు. బాప్తిస్మమిచ్చి యోహాను వెతుక్కుంటూ జనాలు వెళ్ళారు, కానీ జనాల కోసం బాప్తిస్మమిచ్చి యోహాను ప్రాకులాడలేదు. సాతాను తంత్రాల్లో ఒక తంత్రం ఏంటి అనంటే, దేవుడు మనుషుల్ని ఎలాగైతే వాడుకుంటాడో సాతానుడు కూడా చాలా యుక్తిగా తంత్రం చేత మనుషుల్ని వాడుకొని క్రైస్తవులను, దైవజనులను దారి తప్పిస్తూ ఉంటాడు. యెరూషలేములో పస్కా పండుగ జరుగుతుంటే యేసు ప్రభువు వారి యొక్క అన్నదమ్ములే వచ్చి అన్నారు. ఏమన్నారంటే, బహిరంగముగా అంగీకరింపబడగోరువాడు రహస్యమున పని జరిగింపడు, నీ శిష్యులు చూచున్నట్లు అక్కడికెళ్ళి చేయి కార్యాలు. ఎక్కడికెళ్ళి చేయి? బహిరంగంగా అంగీకరింపబడగోరువాడు రహస్యంగా పని జరిగించడు. నువ్వు పాపులర్ కావాలి. ఇంత అద్భుతమైన కార్యాలు చేస్తున్నావు, అద్భుతాలు సూచక్రియలు చేస్తున్నావు, దేవుని శక్తి నీ చేత బయలుపరచబడుతుంది. ఎందుకు మూలకుండటం? నువ్వు వెళ్ళి యెరూషలేములో పనిచేయి, అక్కడ పండగ జరుగుతుంది. ప్రపంచం నలుమూలల నుంచి, ఆకాశం క్రిందనున్న ప్రతి జనం అక్కడికి వస్తారు. అక్కడ చేస్తూ నువ్వు పాపులర్ అవుతావు. ఏమవుతావు? తంత్రము అంటే అర్థం ఏంటంటే పైకి చాలా మంచిగా కనిపిస్తుంది, కానీ అది విషంతో సమానం. పౌలు భక్తుడు అన్నాడు, మనము సాతాను తంత్రములను ఎరుగని వారము కాము. ఆపద్దినమందు వారిని ఎదిరించున్నట్లు, ఆపద్దినమందు అపవాదిని ఎదిరించి నిలబడునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అన్నాడు. సాతానుడు శిష్యత్వం వైపు మనం దృష్టి మరల్చకుండా పాపులారిటీ వైపు మన దృష్టిని మరల్చాడు. బహుజన సమూహాలను ఆకర్షించటానికి మనల్ని వాడు ప్రలోభపెట్టాడు. ఇక్కడ ఎన్ని సీట్లున్నాయని నేను లెక్కేస్తాం. ఆకాశమందు నుండి దేవుడు చూచి ఇక్కడ ఎంతమంది నాకు శిష్యులు ఉన్నారని ఆయన చూస్తాడు. మీటింగ్ పెట్టినప్పుడు మా పిల్లలు, అన్న ఇంతమంది వచ్చారన్నా అని లెక్క చెప్తారు. ఇంతమంది వచ్చారు, ఇంతమంది రావటం కాదు విషయం, ఇంతమందిలో ఎంతమంది దేవుణ్ణి క్రీస్తు శిష్యులుగా ఉన్నారనే ఆ లెక్క కావాలి, ఆ లెక్క తేల్చాలి. బహిరంగముగా అంగీకరింపబడగోరువాడు రహస్యంగా పని జరిగించడు. జనాలను ఆకర్షించు, జనాల దగ్గరికి వెళ్ళు, జనాలను నీ వైపు తిప్పుకో. మంచేనండి, మంచే, తప్పు కాదు. మనకు చాలా శ్రేయోభిలాషులుగా మనల్ని పాపులారిటీ వైపు ప్రోత్సహిస్తూ ఉంటారు చాలామంది. ఇలా చేస్తే పరిచర్య ఏమవుతుంది బ్రదర్? ఈ కొద్ది మందితో ఏంటి బ్రదర్? శిష్యత్వాన్ని మనం బోధించినప్పుడు
మీరు గమనించాలి, ఇది కేవలం 12 మంది కాదా? కేవలం 12 మందే, ఆత్మతో నింపబడిన 12 మందే. అసలు కొత్త నిబంధన రాయబడిందే శిష్యుల కోసం. డెమోక్రసీ గురించి మాట్లాడుతూ ఈ మాట అంటారు, ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ అంటారు. డెమోక్రసీ ఆఫ్ ద పీపుల్, ప్రజల చేత, ప్రజల వలన, ప్రజల కొరకు. అసలు కొత్త నిబంధన అంతా కూడా శిష్యత్వం గురించే రాయబడింది, శిష్యుల చేత రాయబడింది, శిష్యుల కొరకు రాయబడింది, శిష్యత్వం గురించి రాయబడింది. అసలు గుండె స్టంట్ వేసుకొని బ్రతుకుతున్నాం మనం. బహుజన సమూహాలను ఆకర్షించి జనాల వెంట పరుగెత్తితే అప్పటికప్పుడు సంతృప్తి పడతాం. కానీ శిష్యులను తయారు చేస్తే భవిష్యత్తుకు మార్గం సుగమం అవుతుంది, భవిష్యత్తుకు బాటలు వేసిన వారం అవుతాం. లెక్కలేసుకొని జనాలు వచ్చారంటే వచ్చిన జనాలు ఎందుకు వచ్చారో యేసు ప్రభు వారికి తెలుసు. సాధారణంగా యేసును నమ్ముకున్న వారిని లేదా క్రైస్తవులు అనబడుతున్న వారిని 3 వర్గాలుగా మనం విభజించవచ్చు. ఎన్ని వర్గాలు? 3 వర్గాలు. జాగ్రత్తగా వినాలి. మేము క్రైస్తవులవం అని చెప్పుకుంటున్న వారు ఈ 3 వర్గాల్లో ఏదో ఒక వర్గానికి చెందిన వారై ఉంటారు. నెంబర్ 1 అభిమానులు. ఎవరు? అభిమానులు. నెంబర్ 2 అనుయాయులు. అనుయాయులు అంటే ఫాలోవర్సే, ఫేవరెట్స్ ఉంటారు, అనుయాయులు లేదా అనుచరులు. 3వది అసలైన శిష్యులు అన్నమాట. ఫేవరెట్స్ ఉంటారు, ఫాలోవర్స్ ఉంటారు, ట్రూ డిసైపుల్స్ ఉంటారు. అభిమానులు అనంటే నికోదేము ఉన్నాడు, అర్ధరాత్రి పూట వచ్చాడు, పగటిపూట వచ్చి యేసు ప్రభుతో మాట్లాడేంత ధైర్యం లేదు, అందరి ముందు యేసుని ఒప్పుకునేంత విశ్వాసం నికోదేముకు లేదు. కానీ నికోదేముకు బాగా తెలుసు యేసు ప్రభు వారు పరలోకము నుండి దిగి వచ్చిన వాడని. రాత్రిపూట యేసు దగ్గరికి వెళ్ళి అన్నాడు ఆయన, బోధకుడా. నికోదేము లాంటి వ్యక్తి యేసుని బోధకుడా, రబ్బీ అని సంబోధించటం అంటే అది గొప్ప ఆధిక్యత. రబ్బీ అనిపించుకోవాలంటే చాలా చదువు చదవాలి యూదుల ఆచార ప్రకారం. బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి దిగి వచ్చిన వాడవనియు, దేవుడు తోడై ఉంటే తప్ప నీవు చేయు సూచక్రియలు ఎవడు చేయలేడనియు మీ మెరుగుదుము. అబ్బా, అద్భుతమైన అఫర్మేషన్ కదా, అప్రూవల్. నీకు దేవుడు తోడై ఉన్నాడు. యేసు ప్రభు వారు ఎంజాయ్ చేయలేదు. యేసు ప్రభు వారు అన్నాడు, నికోదేము అంటే ఆయన భావం, అక్కడున్న భావం. నికోదేము అన్నాడు, ప్రభువా, బోధకుడా, నువ్వు పరలోకము నుంచి దిగి వచ్చిన వాడవనియు, దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవనియు, దేవుడు తోడై ఉంటే తప్ప ఎవడు నువ్వు చేస్తున్న సూచక్రియలు చేయలేడని మేము ఎరుగుదుము అంటే యేసు ప్రభు వారు అన్నాడు, కొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించవు. నువ్వు నన్ను పొగిడితే ప్రవేశించవు సుమా, నువ్వు నన్ను అభిమానిస్తే ప్రవేశించవు సుమా, నీకు నూతన జన్మ అనుభవం రావాలి. ఒకసారి ఇలానే ఒక 10 ఏళ్ల క్రితం బహిరంగ సభలో మాట్లాడుతుంటే కొంతమంది యువకులు వచ్చి సభను డిస్టర్బ్ చేయాలని ఆపండి అని చెప్పి నన్నే ఆపండి అంటుంటే, ఎవరిని ఎందుకంటాం, నేను వాడే సబ్బు మంచిది అంటున్నా, ఏ సబ్బులన్నీ మంచిగా అనట్లే. మీకు అర్థమైందా? నేను ఈ సబ్బు వాడుతున్నా, ఎర్రగున్నా బుర్రగున్నా, ఇది వాడండి భయ అంటున్నా. నేను ఎవరిని ఏమనట్లేదు, మీ ఎవరిని విమర్శించమండి. అసలు బలవంతపు మత మార్పులు ఉండవు. ప్రభు వారు చెప్పారు, ఏమన్నాడంటే, ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల, నీకు ఒకవేళ కోరికుండి నన్ను వెంబడించాలని నువ్వు నాకు సరెండర్ అయితే, నీ ఇష్ట ప్రకారం నువ్వు వస్తేనే, ఇక్కడ బలవంతమేమి లేదు, పరిశుద్ధాత్మ చేత తప్ప ఎవడును యేసే ప్రభువుని ఒప్పుకోలేడు. యువకులు వచ్చి సభను అడ్డగించారు. అక్కడి నుంచి తాగి ఒక వ్యక్తి బాగా తాగి ఇక్కడ దాకా వచ్చి, రే ఎవడ్రా నా యేసయ్య సభను ఎవడ్రా ఆటంకపరిచేది? ఎలా ఉన్నాడు ఆ వ్యక్తి? నా యేసయ్య సభను ఎవడ్రా ఆటంకపరిచేది అని వచ్చి ఒక కర్ర పట్టుకొని వచ్చాడు.
ఏమండి, ఇట్లాంటి వాళ్ళు అభిమానులు అన్నమాట. యేసు ప్రభు వారంటే మాకు ఇష్టం అండి. అభిమానించేవారు కొందరు ఉంటారు, ఇంకొంతమంది అనుయాయులు ఉంటారు. అనగా అనుసరించేవారు యేసును వెంబడిస్తారు, కానీ ఎందుకు యేసును వెంబడిస్తున్నారో యేసు ప్రభుకు బాగా తెలుసు. 5 రొట్టెలు 2 చిన్ని చేపల్ని 5,000 మందికి ఆహారంగా ఆయన పంచిచ్చాడు. ఆ తర్వాత వాళ్ళు, ఆహా, లోకమునకు రాబో ప్రవక్త ఈయనే కాడా, కడుపు నిండింది కదా, కడుపు నిండి తొస్తాయి బాగానే. మీరు సువార్తలు గమనిస్తే యేసు ప్రభు వారు దయగల మాటలకు వారు ఆశ్చర్యపడ్డారు. అబ్బా, ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు. సువార్తల్లో రెండు రకాలు రాయబడ్డది. వాళ్ళు యేసు ప్రభు ప్లీజింగ్గా మాట్లాడినప్పుడేమో వాళ్ళు ఏమనేదంటే, ఇతను మరియ కుమారుడు కాదా, కుమారుడు మరియ కుమారుడు. ఒకవేళ యేసు ప్రభు వారు గట్టిగా ఎవడైనా నన్ను వెంబడించాలనుకుంటే ఈ కండిషన్స్ అంటే, ఏంది వడ్లవాని కుమారుడు గాడా? అర్థమైందా మీకు? దెప్పి పడవటం అన్నమాట. మంచిగా చెప్తూనేమో అబ్బా ఆయన దయగల మాటలకు ఆశ్చర్యపడి అప్పటికప్పుడే ఇదిగో ఈ ప్రవచనాలు మీ ముందు నెరవేర్చబడి ఉన్నాయంటే ఆయన దయగల మాటలకు ఆశ్చర్యపడ్డారు. ఆయన వెంటనే అన్నాడు, వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకో అంటే ఆయన్ని కొండపేటు మించి తోయాలని చూశారు కదా. కొంతమంది అభిమానులు ఉంటారు, ఏసంటే పిచ్చి, ఏసంటే అభిమానం, కానీ వాళ్ళు పరలోకం రారు. కొత్తగా జన్మిస్తే తప్ప వాళ్ళు పరలోకం రారు. నీకోదేము లాంటి పండితుడికి సన్హెద్రిన్ సభలో సభ్యుడు ఆయన, యూదులకు బోధకుడు ఆయన, అధికారి ఆయన. యేసు ప్రభువారి గొప్పతనం తెలుసుకున్నాడు, కానీ యేసుని బహిరంగంగా ఒప్పుకోవటానికి శక్తి లేనటువంటి వాడు అర్ధరాత్రి వచ్చాడు. అఫ్కోర్స్ ఆ తర్వాత ఆయన మారాడు అనుకోండి. అర్ధరాత్రి వస్తే యేసు ప్రభువారు స్పష్టంగా చెప్పాడు, అయ్యా నమస్కారం, నన్ను మీరు పొగిడినంత లోపు మీరు పరలోక రాజ్యం రారు. ఇప్పుడు 5,000 మందికి 5 రొట్టెలు 2 చిన్ని చేపలు పంచిపెట్టినప్పుడు వాళ్ళు ఆయనను వెంబడించారు. ఆయన లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనగాడా అన్నారు. అంత మాత్రమే కాదు, రాజుగా చేయటానికి బలవంత పెట్టారు. నువ్వు మాకు రాజుగా ఉండు. ఎందుకు రాజు? భోజనం నువ్వు మాకు రాజుగా ఉండు. అబ్బా, వాళ్ళు అక్కడ 2 తప్పిదాలు చేశారు. నువ్వు మాకు రాజుగా ఉండు అంటే వాళ్ళేమి యేసు ప్రభు వారు మహిమ గలవాడని గొప్ప చేయట్లేదు ఆయన్ని. వాళ్ళ స్వార్థం కోసం ఆయన్ని ఉపయోగించాలనుకుంటున్నారు. యేసు ప్రభు వారు స్పష్టంగా చెప్పాడు, లోకం మిమ్మును పొగుడునప్పుడు మీకు శ్రమ. ఎవడైనా మన ఎందుకు పొగుడుతాడండి? ఎందుకు పొగుడుతాడు? కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆ టైంలో. ఎవడైనా పొగిడినప్పుడు జాగ్రత్తగా ఉండాలా. మీకు ఒక వచనం చూపెడతా, చూస్తారా? ఎవరిని పొగుడుతారు తెలుసా? ఎక్కువ మంది గనక మనల్ని పొగుడుతూ ఉంటే, ఎక్కువ మంది లార్జ్ క్రౌడ్ గనక మనల్ని అనుసరిస్తూ ఉంటే మనం అబద్ధ ప్రవక్తలము అని అర్థం. మీరు లూకా సువార్త చూడండి. వారు వారి ప్రవక్తలకు ఇలాగు చేసిరి అంటాడు కరుణ్. లూకా సువార్త 6వ అధ్యాయము 22వ వచనం. మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మును ద్వేషించి వెలివేసి నిందించి మీరు మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి, ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదయ్యుండును. వారి పితరులు ప్రవక్తలకు అదేవిధంగా నిజమైన ప్రవక్తలకు ఎలా చేస్తారు? దండలేస్తారా? సన్మానాలు చేస్తారా? మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మును ద్వేషించి నిందించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు ధన్యులు. వాళ్ళకు ముందున్న ప్రవక్తలకు పితరులు అట్లే చేశారు. మరి అబద్ధ ప్రవక్తలకి ఎట్లా చేశారు? మీరు చూడండి 26వ వచనం. మనుషులందరూ మిమ్మును కొనియాడునప్పుడు మీకు
శ్రమ వారి పితరులకు అబద్ధ ప్రవక్తలకు అదేవిధంగా. ఇప్పుడు చెప్పండి, ఎవరిని పొగుడుతారు? జీవన్ అబద్ధ ప్రవక్తలను పొగుడుతారు బాగా. లార్జ్ క్రౌడ్ వాళ్ళకి ఎందుకుందండి వాళ్ళకి అంటే, వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారు, శిష్యత్వాన్ని బోధించేవారు కాదు. వీఆర్ విన్నింగ్ సోల్స్ అంటారు. ఫర్ వాట్? దేనికి? ఆత్మ రక్షించబడాలండి. దేనికి? అసలు నీకు తెలుసా ఎందుకు ఆత్మను రక్షించాలో, ఎందుకు సువార్త చెప్పాలో? నేను మరలా చెప్తున్నాను, దారే ఒక గమ్యం అయిపోయింది, సువార్త ప్రకటించటమే లక్ష్యం అయిపోయింది. అది కాదండి, ఇట్స్ ఎ మీన్స్. దీని ద్వారా అది చెయ్యాలి. నాకు ట్యాబ్లెట్ కావాలి, వెంట్రప్రగల్లో దొరకట్లేదు, విజయవాడలో ఉంది, నేను వెళ్తాను. ట్యాబ్లెట్ పొందటం కాదు నా లక్ష్యం. నా ఆరోగ్యం. అసలు మనం ఎటెల్లాలో మనకే తెలియనప్పుడు గుడ్డివానికి త్రోవ చూపితే ఇద్దరు ఎక్కడ పడతారు? ఒక యవనస్తుడు వెళ్తూ ఉన్నాడట, నడుచుకుంటూ వెళ్తున్నాడు యవనస్తుడు. వెళ్తూ జంక్షన్లో నిలబడి అటువైపు వెళ్తున్న ఒక ముసలాయిని పిలిచి తాత అన్నాడట. ఏంటి నాయన అన్నాడట. ఈ దారి ఎడిపోద్ది తాత అన్నాడట. ఈ దారి ఎడిపోద్ది అంటే ఆ ముసలాయన అన్నాడట, నువ్వెట్టి వెళ్ళాలి నాయన అని అడిగిండట. నువ్వెట్టి వెళ్ళాలి నాయన అంటే ఈడు అన్నాడట, ఎటైనా పర్లేదు తాత అన్నాడట. మరి అలాంటప్పుడు ఏదో ఒక దారిన పో, మళ్ళీ ఎందుకు అడగట? ఈడు నీవు ఇటు వెళ్తే గుడివాడ, ఇటు వెళ్తే విజయవాడ, అక్కడ నిలబడి ఈ దారి ఎటు వెళ్తుంది అంటే అదొక అర్థం. నేను ఎటెల్లాలో నాకే స్పష్టత లేనప్పుడు ఏదో ఒక దారిలో పోతానండి. ఈ కాలంలో చాలామంది సంఘాలు ప్రారంభిస్తున్నారు. విజయవాడలో ఒక సహోదరుడు నాతో అన్నాడు, చర్చి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం బ్రదర్ అన్నాడు. నేనన్నా ఎందుకు అన్నా. ఎందుకు? వాట్ ఈజ్ యువర్ కాలింగ్, వాట్ ఈజ్ యువర్ విజన్? అరే, జట్టి అయిన వాడు నియమ ప్రకారం పోరాడకుంటే కిరీటం దొరకదు. ఆటలో దిగే ముందు ఆట రూల్స్ నేర్చుకోవాలి. ఫస్ట్ ఆటలో దిగే ముందు ఆట రూల్స్ నేర్చుకోవాలి. మన వల్ల పరిచర్య గొప్ప కాదండి, పరిచర్య వల్ల మనం గొప్ప అవుతాం. సచిన్ టెండూల్కర్ నేను 100 సెంచరీలు కొట్టాను, నేను ఈటాడను, అట్నుంచి ఆడతా అంటే ఊకుంటారండి? నీకు డబ్బు ఉండొచ్చు, నీకు పరపతి ఉండొచ్చు, నువ్వు జనాలను ఆకర్షించగలిగే శక్తి ఉండొచ్చు. ఎట్లా వెళ్తారు అంతమంది ఆ సభలకు అని అంటే, సభలకు కాదు చర్చికి కూడా ఎందుకు వెళ్తారు అంతమంది అని అంటే, నేనేమంటున్నా అంటే మీతో, మీరు రండి బిర్యానీలు పెడతాను, మీకు కావాలి వచ్చిన వాళ్ళందరికీ ఛార్జీలు ఇస్తాం, బిర్యానీలు పెడతాం, మీరు ఏం చేయొద్దండి, ఆదివారం వచ్చి కూర్చొని అన్నం తిని వెళ్ళండి అని చెప్తా. ఎంతమంది వస్తారు? డిమాండ్ ఏమీ లేనప్పుడు జనాలు వస్తారండి. అసలు శిష్యత్వం అంటే తెలియదు కదా. దేవుని దగ్గరకు వచ్చిన వాడు, యేసు దగ్గరకు వచ్చిన వాడు ఎలా ఉండాలో ముందు మనం బోధించాం. లేఖనాల్లో 3 రకాల బోధకులు ఉన్నారు. 3 రకాల బోధకులు. నెంబర్ 1 అబద్ధ బోధకులు ఉన్నారు. ప్రజలలో అబద్ధ బోధకులుండురి, మీలోనూ అబద్ధ బోధకులు ఉంటారు. 2 పేతురు 2:1 అన్నాడు. వీళ్ళంతా అబద్ధాలు చెప్తారు, ఉన్నట్టు చెప్పరు, అబద్ధాలు చెప్తారు. యేసు ప్రభు దేవుడు కాదంటారు, వాళ్ళ ఇష్టం. మళ్ళీ చెప్తున్నా, ఏ దారిన పోవాలో నీకు అర్థం కానప్పుడు ఏదో ఒక దారిన పోతావు నువ్వు, అంతే కదా. నీ సేవకు ఒక దర్శనం ఉండదు. నువ్వు అసలు యేసు ప్రభువును ఎందుకు నమ్ముకున్నావో నీకు తెలియదు, ఎందుకు సేవ చేయాలనుకుంటున్నావో నీకు తెలియదు. సువార్త చెప్పాలి బ్రదర్, సువార్త చెప్పాలి. సువార్త. మళ్ళీ చెప్తున్నా, నా చెయ్యి ఇంత పొడుగుంది, ఇదేమో ఇంతే ఉంది. సువార్త చెప్పటం ఎందుకంటే శిష్యులనుగా చేయటానికి. శిష్యత్వమేమో ఈ పరిచర్య అసలు లేదు, ఇదేమో చాలా ఎక్కువ, ఊరిక ఇదే. అబద్ధ బోధకులు ఉంటారు. నెంబర్ 2 పౌలు భక్తుడు. వీళ్ళు చాలా ప్రమాదకరమైన వారు. వాక్యమును ప్రకటించు తిమోతి, సమయమందును అసమయమందును ప్రకటించు, దీర్ఘశాంతముతో బోధించు, ఖండించు, బుద్ధి చెప్పు. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై సత్యమునకు చెవినియ్యక తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను ఏర్పాటు చేసుకొను కాలము వచ్చుచున్నది. వారు సత్యమునకు చెవినివ్వరు,
కల్పనా కథల వైపు తిరుగుతారు. ఇక్కడ మీరు గమనించాలి, సేవకుడు సంఘాన్ని కడుతున్నాడా, విశ్వాసులే సేవకుడిని ఏర్పాటు చేసుకుంటా ఉన్నారా? ఇప్పుడు మీరు కష్టపడి సంఘం కట్టారా అండి? సంఘం అంతా ఏర్పాటయ్యి సార్ మీరు మాకు బోధకులుగా ఉండండి అంటారు. మాకు హైదరాబాద్లో ఇది లైవా, జాగ్రత్త మరి నన్ను అక్కడ ఏమైనా చేయగల చూడలే, మనమేం అంతా కాదు కదా, రైట్. మాకు హైదరాబాద్లో ఒక చర్చ్ ఉంది, అక్కడ ఆ చర్చ్కి అంతా ఐఏఎస్లు ఐపీఎస్లు వస్తారు. పేదవాళ్ళకి అక్కడ అవకాశం ఉండదు, ఒక పాస్టర్ ఉంటాడు అంతే, వాళ్ళే పెట్టుకుంటారు, పాస్టర్ని వాళ్ళే పెట్టుకుంటారు. ఒకవేళ ఆయన సరిగా చెప్పకుండా అంటే దాని అర్థం సత్యం చెప్పిండు అనుకో, ఫినిష్, ఉద్యోగం ఏమైంది, కాముకుంటా ఉంటాడు, నాతో మాట్లాడతాడు, ఏంటి బ్రదర్ ఈ జీవితం, ఏంటి బ్రదర్ అంటే, ఏంటి బ్రదర్ అంటే ఏంది, ఆ కాడి నువ్వు ఎత్తుకున్నది కాదు, వాళ్ళు నీ మీద మోపిన కాడి. అర్థమైందండి? ఎవడైనాను నన్ను వెంబడింప గోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని సిలువను ఎత్తుకోవాలన్నాడు. ఇష్టపడి ఎత్తుకునే కాడి వేరు, కష్టపడి మోసే కాడి. ఇష్టపడి నేను సేవకు వస్తే ఎన్ని శ్రమలైనా భరిస్తా నేను, ఎందుకంటే అది నేను ఇష్టపడి ఎత్తుకున్న కాడి, నన్ను ఎవరు బలవంతం చేయలేదు. రెండోది, నాకు ఒక విజన్ ఉంది, నాకు దేవుని సంకల్పం తెలుసు. నువ్వేంటి ఐఏఎస్ ఐపీఎస్ల తగ్గట్టు ఇంగ్లీష్ మాట్లాడతావు, అది మాట్లాడతావు అని వాళ్ళు నిన్ను పెట్టుకున్నారు. మరి అంతే, నీ జాబ్ ఏంటంటే వారి దురదచెవులను ఏం చేయాలి? స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులు ఉంటారు, అక్కడ ఉంటారు జనాలు బాగా. మీరు ఎక్కడన్నా చూడండి, సభలు పెడితే జనాలు ఎక్కువ ఎందుకు వస్తారు? ఎక్కువ ఎందుకు వస్తారంటే అక్కడ మన రాజుగారు లాంటి వర్షిప్ లీడర్ కాదు, ఎవరుంటారు? యెరూషలేము నుంచి తెచ్చిన బూర కొమ్మట. ఏం కొమ్మ? యెరూషలేము నుంచి తెచ్చిన బూర కొమ్మ. ఏం యెరూషలేము నుంచి తెస్తే బూర కొమ్మ ఏమైతే ఏంటి? నీ చేతికంతా గజ్జి ఉంది. నేను మీ వెంటర్ప్రగడ రావటమే, అన్నయ్య నేను కాశ్మీర్ నుంచి తెచ్చిన యాపిల్ అన్నావు అనుకో, అరే థ్యాంక్ యూ రాని తీసుకుంటానా? ఏం కనపడుతుంది నాకు? ఇంత పొక్కులు ఉండే చేతి మీద అంత గజ్జి. నువ్వు యాపిల్ తెచ్చిచ్చిన నాకే నవ్వుతా. ఎట్లా నవ్వుతా? పుల్లగా అవునారా, థ్యాంక్ యూ రా అని చెప్పి ఏం చేస్తామంట? జీవితం బాగోదు, క్రీస్తును వెంబడించే శిష్యుడవు కాదు. దోఫం, స్తుతి దోఫం, ఆ దోఫం, ఈ దోఫం, ఏం దోఫం పాపం. గుర్తుపెట్టుకోండి, స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులు ఉంటారు. మీటింగ్స్కి వస్తే నువ్వు పొడవబడి వెళ్ళాలి. మీటింగ్స్కి వస్తే నువ్వు అబ్బా ఏం చెప్పిండ్రన్నా అద్భుతం అంటే అది మాకు అవమానం అది. యేసు ప్రభువారు జనాలను సంతోషపెట్టేవాడు కాదు. యేసు ప్రభువు వారి సేవకుడు ఎప్పుడు జనాలను సంతోషపెట్టడానికి చూడడు. పౌలు భక్తుడు అన్నాడు గలతీ 1:10, నేను ఇప్పుడు మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా? నేను ఇప్పటికి మనుషులను సంతోషపెట్టు గోరువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే. మనుషుల్ని సంతోషపెట్టుకోవాలి, మనుషుల్ని సంతోషపెట్టాలనేవాడు మీ దురద చెవులు చేయటానికి వర్షిప్ అని అటు పొగలు వస్తాయి, అటు డూమ్ లైట్లు వస్తాయి. అబ్బా తప్పేమీ లేదు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళలో శిష్యులు ఎంతమంది? అసలు నీ ప్రసంగ లక్ష్యం తెలుసా? నీ పరిచర్య లక్ష్యం నీకు తెలుసా? జనాల కోసం చూస్తావేంటి? సాతాను తంత్రం అది. బహిరంగంగా అంగీకరింపబడగోరువాడు మూలకు చేయొద్దు. నువ్వు పాపులర్ అవ్వు. యేసు ప్రభువు వారికి ఒక్క నిమిషంలో చూపెట్టాడండి, లోకమహిమంతా చూపెట్టాడు. లోకమహిమంతా ఒక్క నిమిషంలో చూపెట్టి నువ్వు నాకు సాగిలపడిదంతా నీకు ఇస్తా. ఈరోజు మనం లోకమహిమ కోసం ఆరాటపడుతున్నాం, పాపులర్ కావాలని చూస్తున్నాం, నలుగురు కళ్ళు మన మీద పడాలని చూస్తున్నాం, నలుగురిని మన వైపు తిప్పుకోవాలని చూస్తున్నాం. అది కాదు, బహుజన సమూహాలు ఆయన్ని వెంబడిస్తుంటే అబ్బా నాకెంతమంది పాపులర్, నేనెంత పాపులర్, 1000 మంది నన్ను వెంబడిస్తున్నారు, రండి అనలేదు. వెనక్కి తిరిగి చెప్పాడు, ఎవడైనా తెలుగులో బాగుంటుంది అది, ఇంగ్లీష్లో హూమ్స్ ఎవర్. ఎవడు అనే పదం ఎప్పుడంటాం మనం? ఎవరండి అంటాం కొంచెం పొలైట్గా. ఆడెవడు చికాగాడు అనుకో, ఎవడండి ఆడు అంటాం, అవునా?
యేసు ప్రభు వారు ఎవడైనా అంటే మీరు నా ఎంట ఉరికి రావటం కాదు, ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. నేను మిమ్మల్ని పోగేసుకునేటోను కాదు, ఐఎమ్ సెర్చింగ్ ఫర్ డిసైపుల్స్. లోకం మొత్తం వెళ్ళిపోయినా ఒక పిడికేడు ఒక 12 మంది దొరికినా ఈ ప్రపంచాన్ని జయిస్తా నేను. ఆత్మతో నింపబడిన వారు, ప్రజ్ఞాపాఠవాలు కలిగిన వారు ఉంటారు. అన్న ఇట్లా చేస్తే మినిస్ట్రీ ఎట్లా డెవలప్ అయిద్దన్నా, ఎంతకాలం ఇట్లా చేస్తామన్నా, ఎంతకాలం ఇట్లుంటామన్నా, జీవితాంతం ఈ పిడికెడేనా అన్నా? ఈ పిడికిడి విత్తనములు చేతబట్టుకొని కన్నీళ్లు విడుచుచూ విత్తువాడు. దెర్ ఈజ్ ఎ ఫారెస్ట్ ఇన్ ఎ సీడ్. ఒక్క విత్తనములోనే అరణ్యం ఉంటుంది. యేసును నిజంగా హృదయపూర్వకంగా వెంబడించాలి. శిష్యత్వాన్ని గురించి చెప్పే బోధకులు లేరు ఈ కాలంలో. సువార్త చేద్దాం, భారంగా ఉందాం, అది చేద్దాం, అబ్బా ఇది పొడుగవుతుంది బాగా. వయసు వరుస సువార్త చెప్పాలి, శిష్యులను చేయాలి, మళ్ళీ ఈ శిష్యులే సువార్త చెప్తారు. మీకు అర్థమవుతుందా? సువార్త చెప్పు, శిష్యులను చేయి, మళ్ళీ ఈ శిష్యులే సువార్త చెప్తారు. మళ్ళీ చెప్తున్నా నేను, కొత్త నిబంధన అంతా శిష్యుల గురించి రాయబడింది. మనము క్రైస్తవులం అంటాం కదా, క్రైస్తవులం అంటాం. వాస్తవంగా క్రైస్తవులం అనే పదం నెగిటివ్ సెన్స్లో ఉంది కొత్త నిబంధనలో. శిష్యులు అని రాయబడింది సరైన టర్మ్ అన్నమాట. క్రైస్తవుడు అనేది మొట్టమొదట అంత్యోకయలో శిష్యులు ఏమనబడ్డారు? అది మంచిగా అన్నది కాదు. అది మంచిగా అన్నదా కరుణ్? ఎటకారమా మంచిదా? అది అంత్యోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. పేతురు రాస్తూ అన్నాడు, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించిన ఎడల సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుణ్ణి మహిమపరచాలి. క్రైస్తవుడైనందుకు బాధను అనుభవిస్తే అంటే ఇదొక సపరేట్ సెక్ట్ అండి, ఇదొక సపరేట్ వర్గం. అది లోకస్తులు పెట్టుకున్నారు వీళ్ళు క్రైస్తవులు అని. యేసు ప్రభు వారు శిష్యులే అన్నాడు అంతే. రాజుల ఎదుట మాట్లాడుతున్నప్పుడు ఫేలిక్స్ అంటాడు, అబ్బా ఫేస్తు మహారాజు ఏమంటాడంటే, పౌలు నీకు అతి విద్య వలన పిచ్చి పట్టిందా అన్నాడు. ఫేలిక్స్ వచ్చి అన్నాడు, అబ్బా ఎంత సులువుగా నన్ను నువ్వు క్రైస్తవునిగా చేయజేస్తున్నావే, నన్ను ఆ క్రైస్తవునిగా చేయటానికి చూస్తానువా, ఎంత సులువుగా క్రైస్తవునిగా చేయజూస్తున్నావు. మనం క్రీస్తు శిష్యులమండి. శిష్యుల గురించి రాయబడిన గ్రంథం ఇది, శిష్యుల చేత రాయబడిన గ్రంథం ఇది, శిష్యులు తయారు కావాలని రాయబడిన గ్రంథం ఇది. మన మినిస్ట్రీ ఎయిమ్, గోల్, విజన్, దర్శనం ఏంటి? కొంతమందినైనా శిష్యులను తయారు చేయాలి. మన అంటే మనదే కాదు, ఆల్ నేషన్స్ కాదు, అసలు యేసు ప్రభు వారి దర్శనం అది. చాలామంది దర్శనాలు యేసు ప్రభు వారి దర్శనంతో కలవట్లేదు. ఆ చర్చి వాళ్ళు అలా చేస్తున్నారు. మన ఫ్లడ్స్ వచ్చాయి కదా, ఫ్లడ్స్ వచ్చాయి. చాలామంది నాకు, ఏంటి మీ చర్చి నుంచి ఏం చేయరా, మీ చర్చి నుంచి ఏం చేయరా, మీ చర్చి నుంచి ఏం చేయరా అంటే, అవి చేసేటోళ్ళు ఉన్నారు వేరే, మేము చేయాల్సింది వేరే. ఇప్పుడు నీ పని నేనట్టు చేస్తానన్నా రాజన్న, నేను చేస్తున్నాను ఉంటే ఎట్లుంటుంది? అది నా పని నువ్వు చేస్తానంటే ఎట్లుంటుంది? నా దర్శనం నాకు తెలుసు, అట్టని ఇవ్వలేదని కాదు, ఇచ్చినవి ప్రచారం చేసుకుంటామా? అంత భారీ మొత్తంలో ఎందుకు ఇస్తాం? మనం ఎప్పుడు కూడా కంపేర్ చేసుకుంటూ ఉంటాం, ఎవరి పోలికలోనికో మార్చబడాలని, ఎవరితోనో పోటీ పడాలని, ఎవరినో అనుసరించాలని. ఫలానా అయ్యగారు అట్లా చేస్తాడు కదా, నేను కూడా ఇట్లా చేస్తా, లేదా ఫలానా చర్చిలో వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, మన చర్చిలో కూడా అట్లా చేద్దాం. ఎందుకట్లా? ఒకటి అబద్ధ బోధకులు, రెండవది స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులు, మూడవదిగా దేవుని సంకల్పమంతా తెలియజేసే బోధకులు. ఎఫెసులో నుంచి సంఘ పెద్దల్ని పిలిపించి పౌలు భక్తుడు తన జీవితాన్ని గురించి ఒక సుదీర్ఘమైన ఉపదేశాన్ని చేశాడు. నేను ఆసియాలో కాలు పెట్టిన దినం మొదలుకొని మీ మధ్య ఎలాగూ నడుచుకుంటునో మీకే తెలియను. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు, అబ్బా సేవ, కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావముతో నేనేలాగు ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను. వాళ్ళు నా మీద కుట్రలు చేస్తాంటే నేను కన్నీళ్లు విడుచుకుంటూ చేసే పరిచర్య. నేను మళ్ళీ కుట్రలు చేయలేదు సుమా ఎవడి మీద.
పూర్ణమైన వినయభావముతో, విత్ ఫుల్ హ్యూమిలిటీ అండ్ టియర్స్ అని చెప్పి ఆయన అన్నాడు. యాక్ట్స్ 20:20 గుర్తుపెట్టుకోండి. శిష్యత్వానికి సంబంధించింది ఎక్కడెక్కడ మనం బోధించాలి అని పౌలు భక్తుడు చెప్పాడు. ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక ఇంటింటను బహిరంగంగాను బోధించుచు మీకు బుద్ధి చెప్పితిని. ఇంటింట బహిరంగంగా ప్రయోజనకరమైనది ఏది నేను దాచుకోలేదు. మీకు ప్రాస్పరిటీ గాస్పల్ చెప్పలేదు. లోకములో మీరు బాగా బతకండి అని చెప్పలేదు. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను లోకమును జయించిన వాడని నేనున్నాను అని యేసు ప్రభువారు చెప్పాడు. మనము అనేక శ్రమలను అనుభవించిన మీదట పరలోక రాజ్యములో ప్రవేశించుదుము అని ఖరాఖండిగా చెప్పాడు పౌలు. స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకుడు కాదు. ఆయన అన్నాడు, మీలో ఎవరి నాశనము విషయమైనను నేను. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము ఈ వచనం చూడాలి. 20వ అధ్యాయము 26వ వచనం. కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మును సాక్ష్యము పెట్టుచున్నాను. ఎందుకు దోషివి కావు? మేమే సాక్ష్యం చెప్పాలా? ఎందుకు మేము ఎట్లా సాక్ష్యం చెప్తాము అంటే, ఎందుకు మీరే సాక్షులు అనంటే, నేను దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేను ఏది దాచుకోలేదు. దేవుని సంకల్పం అంతా చెప్పాను. ప్రయోజనకరమైంది ఏది దాచుకోలేదు. అమ్మో ఈ మాటలు చెప్తే చర్చి కాలే ఉద్యమం, అమ్మో ఇట్లాంటి ప్రసంగాలు చెప్తే ఉన్నవారు విడిచిపెట్టిపోతారేమో, కొంచెం ఇది దాచిపెడతా, ఇది చెప్పనులేండి మిగతా చెప్తా అనుకోలేదు. అబద్ధ బోధకులు ఉంటారు, స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులు ఉంటారు, దురద చెవులను సంతృప్తిపరిచే బోధకులు వాళ్ళు. 3వ రక బోధకులు ఉంటారు, దేవుని సంకల్పం అంతా చెప్తారు. ఆకాశం కింద ఒక దొర వస్తుంది. సొలొమోను అన్నాడు ప్రసంగిలో రాస్తూ, ఆకాశం కింద ఒక దొరవస్థ నాకు కనపడుతుంది అన్నాడు కదా. ఇప్పుడు ఈ భూమి మీద ఇప్పుడు మన కళ్ళ ఎదుట ఒక దొర వస్తుంది. ఏంటంటే వాక్యం ఉన్న చోట జనాలుండరు, జనాలున్న చోట ప్రభు. మనం అద్భుతాలు చేస్తే క్రౌడ్ని అట్రాక్ట్ చేస్తాం, అద్భుతాలు చేస్తే జనాల్ని ఆకర్షిస్తాం. కానీ శిష్యులను తయారు చేస్తే భవిష్యత్తును భద్రం చేసుకుంటాం, భవిష్యత్తు భద్రంగా ఉంటుంది. శిష్యుడు అంటే ఎలా ఉంటాడు ఏంటనేది రేపు పొద్దున చెప్తాను. మనసులోకి ఒకటి రానియండి, యేసు ప్రభు శిష్యులం కావాలి మనం. శిష్యులలో 3 రకాలని చెప్పాను. ఎంతమంది? క్రైస్తవులలో 3 వర్గాలు చెప్పండి. నెంబర్ 1 అభిమానులు ఉంటారు. నెంబర్ 2 అనుయాయులు లేదా అనుచరులు. నెంబర్ 3 నిజమైన శిష్యులు అన్నమాట. ట్రూ డిసైపుల్స్. ఎందుకు మనం ఇలా చేసుకున్నాము అనంటే, నికోదేము లాంటి యేసుని అభిమానించేవారు ఉంటారు. ఇప్పుడు ఇక్కడికి రండి, మనం చదువుకున్న మూలవచనం యోహాను సువార్త 6వ అధ్యాయంలో. ఇక ఆ స్టోరీ అంతా చెప్తాను, ఒకసారి నా వైపు చూడండి. 5,000 మందికి ఆయన ఆహారాన్ని పంచిపెట్టిన తర్వాత రాజుగా ఆయనను చెయ్యాలని బలవంతంగా పట్టుకోబోయారు. వాళ్ళు యేసు మహిమను వెతుకుతున్నవారు కాదు, స్వార్థం కోసం రాజును చేయాలనుకుంటున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, రాజును నువ్వు చేయటం ఏంటి? రాజులను అధికారులను నియమించేవాడు దేవుడు. దేవుని సార్వభౌమ అధికారాన్ని వాళ్ళు తమ చేతుల్లోకి తీసుకోవాలని చూస్తున్నారు. నువ్వు రాజును చేయటం ఏంటి? కీర్తనల గ్రంథంలో ఉంటుంది, పడమట నుండి అయినను తూర్పు నుండి అయినను హెచ్చుగలగజేయువాడు దేవుడు. ప్రమోషన్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్. ఈ తెలివితేటలు, యుక్తి, తంత్రాలు, జిమ్మికులు కొంతకాలమే, అదంతా వాపది. బలుపు కాదు, వాపది తీస్తుంది అది. వీళ్ళు ఆయనను వెతుక్కుంటూ వచ్చారు. అరే ఎక్కడున్నాడు ఆయన అని. ఈయన శిష్యులంతా వెనక్కి పంపించేశాడు. ఈయనొక్కడే కొండకెళ్ళాడు ప్రార్థన చేయటానికి.
జనాలు మన వెంటబడుతుంటే మనం వెళ్ళాల్సింది జనం వెంట కాదండి. జనాలు మన వెంటబడుతుంటే మనం వెళ్ళాల్సింది కొండకెళ్ళాలి, ఏకాంత ప్రార్థనకి వెళ్ళాలి. ఎక్కువ మంది నన్ను అభిమానించాలి, ఎక్కువ మంది నాతో ఉండాలి, కూర్చో అంటే కూర్చోవాలి, లెగు అంటే లెగాలి. ఏం కోరికలు? ఈ శిష్యుడు మొట్టమొదట శిష్యుడికి ఉండాల్సిన లక్షణం తనను తాను ఉపేక్షించుకోవాలి, ఎంప్టీ చేసుకోవాలి. సిన్ అంటాం కదా, సిన్నులో సెంటర్ ఏంటి? సిన్నులో సెంటర్ లెటర్ ఏంటి? అదే పాపం, సెంటర్ లెటర్ అన్నమాట. ఐ అదే పాపం. నేనేం చేయట్లేదన్న పాపం, నువ్వేం చేయట్లేదు కాదు, నీలో ఐ ఉంది. ఇంకా మనందరం ఐ స్పెషలిస్టులం. ఏ స్పెషలిస్టులం? ఐ స్పెషలిస్టులం. నాకు ఇష్టమైన జరిగితే ప్రశాంతంగా ఉంటా, నాకు అనుకూలంగా ఉంటే మంచిగా ఉంటా, నాకు అననుకూలంగా జరిగితే అప్పుడు వస్తుంది అన్నమాట. పౌలు అన్నాడు, జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నన్ను ప్రేమించి నా కొరకు తనను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వల్ల జీవిస్తున్నాను. ఎలా బ్రతుకుతున్నావు పౌలు అన్నా? ఎట్లా బ్రతుకుతున్నావు? డేరాలు గుట్టా? డేరాలు గుట్టి కాదు. ఒక ఆయన ఉద్యోగం చేస్తూ సేవ చేస్తాడు. ఆయన వచ్చి నాతో అన్నాడు, అసలు పౌలు వారసులో మేమేనండి. ఎవరు? పౌలు డేరాలు గుట్టుకుంటూ సొంత చేతులతో పని చేసుకుంటూ సేవ చేశాడు. ఈ కాల పాస్టర్ లేనిది పొద్దాక పడుకొని సాయంత్రం గృహదర్శనాలు కానీ కానుకల కోసం పోతారు. ఉద్యోగం చేస్తూ సేవ చేసే మేమే అసలైన సేవకులం అన్నాడు. నేను అన్నాను, సార్ ఒక్క చిన్న కరెక్షన్ ఉంది, మీరన్న పదంలో కొంచెం ఒక కరెక్షన్ చేయాలి. ఏం కరెక్షన్ అని అంటే, పౌలు ఉద్యోగం చేస్తూ సేవ చేయలేదు, సేవ చేస్తూ ఉద్యోగం చేశాడు. రెండింటికి తేడా ఉందా లేదా? నువ్వు పొద్దున 10 గంటలకు పోయి సాయంత్రం 5 గంటలకు వచ్చి అప్పుడు సేవకు పోతావు. ఒకవేళ మధ్యలో 10 గంటలకు ఎవరైనా రమ్మంటే వెళ్తావా? పౌలు అట్లా చేయలేదండి. పౌలు సేవ కోసం ఉద్యోగం చేశాడు, కానీ ఉద్యోగం చేస్తూ సేవ చేసే, మీకు తేడా అర్థమైందా? ఉద్యోగం చేస్తూ సేవ చేయలేదు ఆయన, సేవ చేస్తూనే తన పని తాను చేసుకున్నాడు. మంచిదండి అది. ఇలా పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం అని ప్రభువు చెప్పాడు. నా నిమిత్తము, నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులే పడినవని మీకే తెలియను అన్నాడు. తన సొంత అవసరాల కోసం, స్వార్థం కోసం కాదు, తనతో ఉన్న వారి నిమిత్తం కూడా పనిచేశాడు. వెంబడించే వారి వైఖరి, యాటిట్యూడ్, స్వభావం ఏంటో యేసు ప్రభు వారికి తెలుసు. ఆయన్ను వెతుక్కుంటూ వచ్చారు. యేసు ప్రభు వారు అన్నాడు, 6వ అధ్యాయం యోహాను సువార్త 6వ అధ్యాయం, ఇక నుంచి మీరు రెఫరెన్సులు చూడండి. మీ విడుదల సమీపించింది, మీ తలలు దించుకోండి, వాక్యంలోకి చూడాలి. 6వ అధ్యాయము 26వ వచనం, మీరు సూచనలు చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి. వీళ్ళు వెంబడించేవారే, వెతుక్కుంటూ వస్తున్నారు. ఎందుకు అని అంటే, సూచనలు చూసి దేవుని యొక్క మహిమ బయలుపరచబడుతుంది. అరే, ఈయన దేవుని యొద్ద నుంచి వచ్చిన వాడు గనక ఇన్ని గొప్ప సూచక్రియలు చేస్తున్నాడని ఆయన మహిమ కోసం, మహిమను బట్టి కాదు, ఇగో తింటా ఉన్నారు. సూచనలు చూచుట వలన కాదు, రొట్టెలు తిని తృప్తి పొందుట వలననే. అసలు వాళ్ళు మళ్ళీ ఏమంటున్నారు తెలుసా? 30వ వచనం, అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నువ్వు ఏ సూచక్రియ? అబ్బా, ఇప్పుడే చేసింది, ఇప్పుడేనా ఒక సూచక్రియ చేసింది? చూసారా లేదా? 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి ఎట్లా పెట్టాడండి అని నువ్వు ఆశ్చర్యపోవాలి. అప్పుడు తిన్నావు, అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు నిన్ను చూచి విశ్వసించున్నట్లు ఏ సూచక్రియ చేస్తా ఉన్నావు? అసలు వీళ్ళు వచ్చిందే 6వ అధ్యాయం 2వ వచనం చూడండి. 6:2, రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను, అసలు వెంట వచ్చేదే అద్భుతాలు సూచక్రియలు చేసి మళ్ళీ అడుగుతున్నారు, మేము నిన్ను విశ్వసించడానికి మళ్ళీ ఏం సూచక్రియ చేస్తా? మళ్ళీ ఏం కూడా కాదు, ఏం సూచక్రియ చేస్తావు? ఇప్పటిదాకా చేస్తూనే ఉన్నాడు ఆయన. 2వ అధ్యాయంలో నీటిని ద్రాక్షారసంగా చేశాడు. 4వ అధ్యాయంలో ప్రధాని కుమారుణ్ణి బాగుపరిచాడు. 5వ అధ్యాయంలో 38 ఏండ్ల నుంచి వ్యాధితో పడి ఉన్నవాడిని లేవనెత్తాడు. ఇదిగో 6వ అధ్యాయంలో 5 రొట్టెలు 2 చిన్న చేపలను 5,000 మందికి పంచిపెట్టాడు. ఇంకెన్ని సూచక్రియలు కావాలి నీకు?
సూచక్రియలు అద్భుతాలనేవి మారు మనసు పొందుతారనటానికి సూచనలు కాదు సుమా, సూచనలు అద్భుతాలు కాదు. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు అన్న మాట మీరు చూడండి. సూచక్రియలు అద్భుతాలు చేస్తే ప్రజలు మారు మనసు పొందుతారు, వారిని యేసు వైపు ఆకర్షించవచ్చు అని ఈ కాలంలో భ్రమ పెడుతున్నారు. యేసు ప్రభువు వారి కంటే గొప్ప అద్భుతాలు చేసేవారు ఎవరు లేరు భూమి మీద. ఆయన ఏమంటున్నాడు చూడండి, మత్తయి 11:20. పిమ్మట ఏ ఏ పట్టణములలో, గ్రామములలోనా పట్టణములలో ఎట్లాంటి అద్భుతాలు? కొన్నా అండి, విస్తారం అంటే లెక్కలేవు. విస్తారమైన అద్భుతాలు చేసెను. ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారినిట్లు గద్దించెను. నువ్వు మారు మనసు పొందాలి యేసును వెంబడించటానికి, నువ్వు మారు మనసు పొందాలి యేసు శిష్యుడిగా ఉండటానికి, నువ్వు మారు మనసు పొందాలి సంఘములో సభ్యుడిగా స్థిరపడటానికి. నేను మారు మనసు పొందాను కానీ నాకంటూ ఒక సంఘం లేదు అని నువ్వంటే, దెయ్యాలు నిన్ను వదిలిపెట్టిపోయి విశ్రాంతి లేని చోట ఎదుగుతూ ఉంటాయి ఇల్లు లేక. నువ్వు మారు మనసు పొంది నువ్వు ఒక సంఘంలో ఉండకపోతే నువ్వు ఇల్లు లేని నువ్వు అవుతావు. దెయ్యాలను ఖాళీ చేసి వాటికి ఇల్లు లేకుండా చేయాలి మనం. నేను మారు మనసు పొందిన కానీ నాకు సంఘం లేదండి. 2 రకాల ప్రజలు ఉంటారు, యాత్రికులు, దేశదిమ్మరులు కదా. యాత్రికులు ఉంటారు, దేశదిమ్మరులు ఉంటారు. దేశదిమ్మరులు అంటే అర్థం ఏంటి? వగా బౌండ్ అంటాం. దేశదిమ్మరులు అంటే ఆడొచ్చి ఈడ టెంట్ వేస్తాడు, ఈడ 10 రోజులు ఉంటాడు, అటు పోతాడు, అక్కడ 10 రోజులు టెంట్ వేస్తాడు. వాడికంటూ ఒక ఇల్లు ఉండదు, ఒక గమ్యం ఉండదు. యాత్రికుడు ఉంటారు. మనం భూమి మీద పరదేశులము, యాత్రికుడికి ఒక గమ్యం ఉంటుందండి. నేను ఇప్పుడు ఇక్కడ బస్సు ఎక్కి హైదరాబాద్ వెళ్తాను, నాకు గమ్యం ఉంది. హైదరాబాద్లో మళ్ళీ రేపు మీటింగ్ చూసుకొని మళ్ళీ ఎల్లుండి ముంబై వెళ్తాను. నేను యాత్రికుడిని అంటే గమ్యం కలిగిన వాడు యాత్రికుడు. దేశదిమ్మరికి గమ్యం ఉండదు. సంఘాలలో విశ్వాసులు, సంఘాలలో యాత్రికులు లేరు, దేశదిమ్మరులు ఉన్నారు. వాడు ఈ వారం ఇక్కడికి వస్తాడు, ఇంకో వారం అక్కడికి పోతాడు, ఇంకొక వారం అటు వెళ్తాడు. వానికి ఒక గమ్యం ఉండదు. ధనవంతుడైన, యవనస్తుడైన అధికారి మనకు తెలుసు కదా, రిచ్ యంగ్ రూలర్. జీవన్ గుర్తొచ్చిండా? రిచ్ యంగ్ రూలర్ అన్నీ ఉన్నాయి, ఆడికి డబ్బులు ఉన్నాయి, వయసు ఉంది, యంగ్. వాడు అధికారి, చిన్న వయసులోనే అద్భుతమైన జాబ్ కొట్టుకున్నాడు. వాడు ఎంత డిసిప్లైన్డ్గా ఉంటే జాబ్ కొట్టాలి. మేబీ అంత ఆస్తి అరిస్టోక్రాట్ అంటాం మనం. అరిస్టోక్రాట్ అంటే తాత ముత్తాతల ఆస్తిని ఇంగ్లాండ్లో వాడతారట. అరిస్టోక్రాట్ వాడు అంటారు. అరిస్టోక్రాట్ అంటే తాత ముత్తాతల ఆస్తి వీనికి వచ్చేస్తుంది. వారసత్వంగా సంక్రమించిన ఆస్తిని అనుభవించేవాడిని అరిస్టోక్రాట్ అంటాం. ఆడికి అన్నీ ఉన్నాయండి. బోధకుడా నిత్య జీవమును వారసున్నోడు నేనేం చేయాలి అన్నాడు. యేసు ప్రభు వారు అన్నాడు, పలానా ఆజ్ఞలు పాటించన్నాడు. నేను చిన్నప్పటి నుంచి పాటిస్తున్నాడు. అట్లయితే పరిపూర్ణుడ వగుటకు కోరిన ఎడల నీకంత కోరికుంటే నీ ఆస్తి అంత అమ్మి బీదలకిసి నన్ను వెంబడించన్నాడు. వాడు మిక్కిలి దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. ఒకవేళ అట్లాంటోడు మన సంఘానికి వస్తే వాడికి మోరల్స్ ఉన్నాయి, వానికి మేనర్స్ ఉన్నాయి. యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి బోధకుడా అన్నడా, మోకాళ్ళుని అడిగాడా? మోకాలు పరుగెత్తుకొని వచ్చి మోకాళ్ళుని, వాడికి గుడ్ మేనర్స్ ఉన్నాయి. వానికి మోరల్స్ ఉన్నాయండి. మోరల్స్ ఉన్నాయి, మేనర్స్ ఉన్నాయి, కావలసినంత మనీ కూడా ఉంది. అట్లాంటోడు మన దగ్గరకు వచ్చి చర్చిలో జాయిన్ అవుతా అంటే ఏమంటాం మనం? డిసైపుల్షిప్కు ప్రేరేపించాం. రా వచ్చి వెళ్ళిపో, వచ్చి ఏం చేయాలి? డబ్బులు జాయినర్ వచ్చి జాయిన్ అయిపో మా చర్చిలో. మరి డిసైపుల్షిప్ కోర్స్ వద్దా? వద్దులేండి బ్రదర్, మీకు అవసరం లేదు. ఏమంటాం మనం? యేసు ప్రభు అట్లా ఉండడండి. కాంప్రమైజ్ అనేది ఉండదు, రాజీ పడడా ఆయన. మీరు నన్ను ఎందుకు వెంబడిస్తున్నారంటే సూచనలు చూచటం వల్ల కాదు, రొట్టెలు తిని తృప్తి పొందటం వల్లనే. చాలామంది అలా ఉన్నారు. మళ్ళీ అడుగుతున్నారు, నిన్ను మేము విశ్వసించున్నట్లు ఏ సూచక్రియ చేస్తావు మా కోసం? ఏం సూచక్రియ చేయాలి? ఇంకా చాలా ఇప్పటివరకు చేసినాయి. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో యేసు ప్రభువారు అన్నాడు, ఏ పట్టణాలలో విస్తారమైన అద్భుతాలు చేశాడో
ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవుట చూచి ఇట్లు గద్దించాడు, అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, మీలో చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణముల్లో చేయబడితే వారిప్పటికే గోనె పట్టెగట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొందేవారు. మీ గతి కంటే నినేవే వారి గతి ఓర్వదగిందై ఉంటుంది. ఓ కపెర్నహూమా అంటే దాని అర్థం కపెర్నహూము యేసు ప్రభు వారి పరిచర్యకి హెడ్ క్వార్టర్ అన్నమాట. ఆయన మావోడే అంటారు. ఏం మీ ఓడైతే గురువు పేరు చెప్తే పరలోకం పోతావా? చాలామంది ఆయన మీరు ఏ చర్చికి వెళ్తా, పలానా ఆయన చర్చికి వెళ్తామండి. పలానా ఆయన చర్చికి పోతే యేసు ప్రభు మత్తయి యోహాన్ అన్నాడు, అబ్రహాము మా తండ్రి అనకండి, దేవుడు రాళ్ల వల్ల అబ్రహాముకి పితరులను బట్టి అతిశయించొద్దు, లేకపోతే మీ చర్చి పాస్టర్ను బట్టి మాది పలానా చర్చు. అయితే మీ పాస్టర్ గారు భక్తిపరుడు, నువ్వు భక్తిపరుడు అయితేనే పోతావు. మంచి చర్చిలో ఉన్నంత లోపు పరలోకం పోతావు అనే గ్యారంటీ ఉంటే ఇస్కరియోతు యూదా పోవాలనొద్దా? ఆ సందర్భంలో అందుకే చెప్పాడు యేసు ప్రభు, మిమ్మల్ని నేను ఏర్పరచుకున్న 12 మీలో ఒకడు సాతాను అన్నాడు. ఎందుకంటే ఎవడు ఎందుకు ఆయన చుట్టూన్నాడో ఆయనకు బాగా తెలుసు. జెన్యూన్గా ఆయన కోసం ప్రాణం పెట్టేవాడెవడో, ఆయనను ఉపయోగించుకోవాలనుకునేటోడెవడో ఆయనకు బాగా తెలుసు. విస్తారమైన అద్భుతాలు చేసినా మారు మనసు పొందలేదు. ఏం చేసినా కూడా మారు మనసు, శిష్యత్వం. సువార్త చెప్పేది శిష్యత్వం కోసం. అసలు శిష్యత్వం అన్న పదమే లేదు. యేసును వెంబడించండి అనేది లేదు. రొట్టెలు 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 రొట్టెలు, రండి మీకు ఇది దొరుకుతుంది, రండి మీకు ఇది దొరుకుతుంది, రండి మీకు ఇది దొరుకుతుంది. ఏంటి, ఏం మోటివేషన్? జాగ్రత్త పడదాం. దేవుని యొక్క సంకల్పం అంతా తెలుసుకోవాలి. మనం సంకల్పం అంతా తెలుసుకోవాలి. ప్రయోజనకరమైన ప్రతిదీ మీకు బోధించబడుతుందా లేదా మీరు చూడాలి. సమస్త జనులను నాకు శిష్యులుగా చేయమన్నాడు. నేను మిషన్స్ని తప్పు పట్టట్లేదు, సువార్త చేయొద్దు అనట్లేదు. నేనేమంటున్నా అంటే ఒకటి చాలా ఎక్కువ అవుతుంది, ఒకటి అసలు జరగట్లేదు. డిసైపులింగ్ జరగట్లేదు. శిష్యులను తయారు చేయకుండా నువ్వు ఎంత సువార్త చేసినా నెక్స్ట్ జనరేషన్కి సువార్త పోదు. సువార్త చేయాల్సింది శిష్యుడే. 12 మంది చాలు ప్రపంచాన్ని నింపుతారు. యేసు ప్రభు వారు స్పష్టంగా చెప్పాడు, బహుజనులు వస్తుంటే నాకు అవసరం లేదు ఈ జనాలందరూ, నాకెందుకు. ఆయన సుదీర్ఘ ప్రసంగం చేశాడు. అప్పుడు అనేకులు, శిష్యులలో అనేకులు, ఇది కఠినమైన మాట, దీనిని ఎవడు సహించగలడు అని అప్పటి నుంచి వెనుక తీసిపోయారు అంతా. యేసు ప్రభు వారు అన్నాడు, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా? అరే అందరూ వెళ్ళిపోతున్నారు, 5,000 మంది అన్నారు, ఇప్పుడు ఎవరు లేరు. పేతురు, సీమోను, యూదా, మీరు అందరూ వెళ్ళండి, పోయి తీసుకురండి అనలే. చెప్పు, మీరు కూడా. మన ప్రసంగం ద్వారా ఎంతమందిని పోగేసుకుంటాం అనేది కాదు, ఎంతమందిని కోల్పోతాం అనేది కూడా టెస్ట్. అది మనకి. ప్రసంగం చేస్తూ నువ్వు చర్చికి రాకపోతే ఏంటి? నువ్వు కాకపోతే దేవుడు ఇంకొకరిని వేస్తాడు. ఒక ఆయన గురించి మాట్లాడుతూ నాకు చెప్పాడు, అబ్బో మీ పెదనాన్న గురించి, అబ్బా అసలు అగ్ని గురిసేది. అప్పట్ల ప్రసంగాలు మామూలు ప్రసంగాలా అంటే నేనన్నా కరెక్టే, కొంచెం తేడా ఉంది అప్పటికిప్పటికి. ఏం తేడా ఉంది అంటే 95-98 వరకు దేవుడు ఆయన్ని వాడుకున్నాడు. 98 నుంచి దేవుణ్ణి ఆయన వాడుకోవటం మొదలుపెట్టిండు. ఏం చేశాడు? 95-98 వరకు దేవుడు వాడుకున్నాడు బలంగా. దేవుడు వాడుకుంటుంటే జనాలు పెరిగి పాపులారిటీ పెరిగేసరికల్లా అబ్బా దేవా ఇప్పుడు రివర్స్, ఇక నుంచి నేను నిన్ను వాడుకుంటా. ఏం చేస్తా? ఈ కాలంలో దేవుణ్ణి వాడుకునేవారే, సూచనలు అద్భుతాల కోసం వెంబడించేవారే, కడుపు కోసం వెంబడించేవారే కానీ జెన్యూన్గా యేసును ప్రేమించట్లే. యేసు జేబుకెళ్ళే చూస్తున్నారు కానీ యేసు ముఖం చూడట్లేదు. యేసు ఆశీర్వాదాలు చూస్తున్నారు కానీ అసువులు బాసాడే మా కోసం. కలువరిలో ఆయన మన కొరకు తన అమూల్యమైన రక్తాన్ని చిందించాడే. శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించాడే.
తండ్రితో సమానముగా ఉండుట అది విడిచిపెట్టకూడని భాగ్యం. కానీ నా కొరకు నీ కొరకు ఆయన భూమి మీదకి వచ్చాడే, తనను తాను రిక్తునిగా చేసుకొని మనుష్య పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించాడే. దేవా, ఇంత ప్రేమ నేనంటే నీకు, నన్ను ఇంత ప్రేమించావా అని యేసుని హృదయపూర్వకంగా ప్రేమించేవారు లేరండి. యేసు జేబు వైపు చూస్తున్నారు. జేబే జేబే జేబే, ఏం దొరుకుద్ది, ఏమిస్తావు ఏమిస్తావు. ఆంధ్రాలో ఒక సామెత ఉంటుంది కదా, గోదావరి జిల్లాలో, మా ఇంటికి వస్తే నువ్వేం తెస్తావు, మీ ఇంటికి వస్తే నాకేం పెడతావు, అంతే. ఈడు అటు పోయినా ఈడికే ఆడు. ఏమండి, సూచనలు అద్భుతాల కోసం వెంబడించేవారు ఒకరైతే, నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు నీవు అయ్యా, నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు నీవు, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్తాము అని ఆయన మాటల కోసం ఆయన్ని ప్రేమించే నిజమైన శిష్యులు ఒక రకం. శిష్యత్వాన్ని గూర్చిన స్పృహ మనకు రావాలి. కేవలం శిష్యత్వం వైపు మీ దృష్టిని ఆకర్షించడానికే ఒక ఉపోద్ఘాతంలాగా చెప్పాను, ఇంకా మీరు వింటారు. సమస్త జనులను శిష్యులుగా చేయాలి. కొద్దిమందిమే మనం, కానీ హృదయపూర్వకంగా ప్రభువుని ప్రేమించేవారం. ఇస్కరియోతు యూదాలాగా డబ్బు కోసం వెంబటి ఉండేటోళ్ళం కాదు, లేదా ఏదో భోజనం దొరుకుద్ది అదైతుంది ఇదైతుంది అని కాదు. మన ఉప్పల్ పాస్టర్స్ మీటింగ్ జరిగితే అక్కడ ఒక ఆయన చెప్తున్నాడు, ఒక ఆయన్ని పిలిచాను, సార్ అసలు నాకు తలకాయ తిన్నాడు సార్, అసలు ఎంత ఖర్చు అంటే, ఏమండి అన్న విజయవాడ దాకా వచ్చిండని ఫోన్ చేస్తాడు, 2 గంటలకు సార్, 2 గంటలకి, మళ్ళీ 3 గంటలకు అన్న ఇక్కడ దాకా వచ్చాడు, అన్నే అరే రానియవా మేము అని అంటే, అడుగు సార్ 8 లక్షలు ఖర్చు అయింది సార్ ఒక్క రోజుకి. అసలు ఏమి వాక్యం చెప్పలేదు సార్, ఏమీ లేదు, నేను చాలా పశ్చాత్తాపడుతున్నా సార్ అంటే, నేను అన్నా మంచిదే కదా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిండు. ఏం చేశాడు? వధించాడు. ఉన్నదాన్ని ఎట్ట తీసేయాలనో దేవునికి బాగా తెలుసండి. దేవుడికి ఒక మాట ఉంది, యోహాను సువార్త, ఈ పదం అందరూ, ఈ వచనాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. యేసును మనం వెంబడించటం కాదు, నిజమైన శిష్యులుగా ఉండాలి. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరన్నాడు. మీరు యోహాను సువార్త 2వ అధ్యాయం 23వ వచనం చూడండి. ఆయన పస్కా సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసం ఉంచిరి. అయితే ఇక్కడ చూడండి, అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు. అబ్బా, నువ్వు నమ్మావు ఆయన్ని, ఆయన నిన్ను నమ్మాలి. నువ్వు ఎందుకు వచ్చావో ఆయనకు బాగా తెలుసు. సూచక్రియలను చూచి అనేకులు ఆయన నామమందు విశ్వాసం ఉంచారు, కానీ యేసు కమిట్ అవ్వలే ఎవరికి. ఆయన తన్ను ఎవరి వశం చేసుకోలేదు. ఎందుకంటే ఆయన మనుష్యుని ఆంతర్యము ఎరిగిన వాడు. యేసును నువ్వు ఎందుకు వెంబడిస్తున్నావో ఆయనకు బాగా తెలుసు. జన సమూహాల కోసం కాదు మనం చూడాల్సింది, శిష్యుల కోసం చూద్దాం. స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి పరిచర్యలో, అంతే. కొద్ది మంది ఉన్నా కూడా ఆ 12 మంది ద్వారానే దేవుడు సువార్తను ప్రపంచానికి తీసుకొని వెళ్తాడు. క్రీస్తు శిష్యులంగా ఉందాం. సమస్త జనులను నాకు శిష్యులంగా చేయండి అన్నాడు. అసలుది మర్చిపోయాం, అన్నీ ఎక్కువయ్యాయి, మిగతా పనులన్నీ చేస్తూ ఉన్నాం, ఇదొక్కటి తప్ప. ఒక చిన్న స్టోరీ చెప్పి ముగిస్తాను. ఇట్లనే ఒక బోధకుడు వాక్యం చెప్తే, లేదా ఒక సాధువు బోధకు ఆకర్షితుడై, లోకమంతా వ్యర్థం, నేను లోకాన్ని ఇక ప్రేమించను, నేను సాధువునైపోతాను అని చెప్పి ఒక ఆయన అడవిలోకి వెళ్ళిపోయాడు తపస్సు చేసుకోవటానికి. ఎక్కడికి వెళ్ళాడు? అడవిలోకి వెళ్ళాడు తపస్సు చేసుకోవటానికి. అడవిలోకి తపస్సు చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు ఒక ఇప్పుడు సాధువులు ఎలా ఉంటారండి? సర్వసంగ పరిత్యాగి అంటే వాడు అన్ని వదిలిపెట్టిపోయినోడే కదా. ఈ లోకం వ్యర్థం, ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు,
నేను సాధన చేస్తా, తపస్సు చేసి దేవుణ్ణి చేరతా అని చెప్పి అరణ్యానికి వెళ్ళాడు. అరణ్యానికి వెళ్తే నైట్ పడుకొని లేచేసరికల్లా ఒక పంచ కట్టుకొని పడుకున్నాడు. ఇంకొక పంచ ఏమైంది, పక్కనుంది. ఆ పంచని ఎలకలు కొట్టాయి. ఏం చేశాయి? ఎలకలు కొట్టాయి. పంచని ఎలకలు కొడితే ఆ దగ్గరున్న సమీప గ్రామానికి వెళ్ళాడు. సమీప గ్రామానికి వెళ్ళి, అయ్యా నేను ఇట్లా తపస్సు చేసుకోవడానికి వచ్చా, మరి నా పంచని ఎలకలు కొట్టాయి, నాకు పంచ కావాలి అంటే, సాధువు అంటే మనం దండం పెడతాం లేదా అయ్యో అని చెప్పేసి ఇచ్చారు. మళ్ళీ తెల్లారి మళ్ళీ ఎలగొట్టింది. మళ్ళీ గ్రామంలోకి వెళ్ళాడు. ఎంతమంది ఎన్ని రోజులని ఇస్తారు ఎంత భక్తుడికైనా? అట్లనే వారం రోజులు పోతే వారం రోజులు ఇస్తే, ఏందండి మీకు ఎన్నిసార్లు ఎన్ని పంచలని ఇవ్వాలా? ఇది కాదు సొల్యూషను. ఎలక చావాలంటే మీరు ఏమి పెంచాలి? పిల్లిని పెంచాలా? ఈ ఎలకలు వద్దు, కానీ ఎలక చచ్చిపోవాలంటే పిల్లిని తీసుకుపోండి అని చెప్పి పిల్లిని తీసుకుపోయాడు. గ్రామస్తులందరూ కలిసి పిల్లిని ఇచ్చారు. పిల్లిని ఇస్తే పిల్లిని ఇంట్లో పెట్టాడు. రాత్రి పడుకొని లేచి చూసేసరికల్లా పంచి అట్లే ఉంది, ఎలక చచ్చిపోయింది. బస్ అయిందా లేదా పని? మరి ఇప్పుడు ఎలక అంటే, మరి ఇప్పుడు ఎలక బ్రతకాలంటే ఏం కావాలి? పాలు కావాలో వద్దా? పిల్లికి ఏం కావాలి? పిల్లికి పాలు కావాలొద్దా? గ్రామంలోకి పోయి రోజు పాలు తెచ్చేటోడు, రోజు పాలు తెస్తే వాళ్ళు ఒక వారం రోజులు పాలు పోసి ఏమండి ఎన్ని రోజులని పాలు పోయాలి? ఒక ఆవును పెంచుకుంటే, ఒక బర్రెను పెంచుకుంటే నీకు పాలు వస్తాయి దానికి కూడా అని చెప్పి ఒక బర్రెని ఇచ్చారు, ఒక ఆవుని, ఒక గేదెని ఇచ్చారు. మరి ఇప్పుడు ఆవు పాలు ఇవ్వాలంటే మరి ఆవుకు మేత ఉండాలొద్దా? రోజు వెళ్ళి ఒక గడ్డి ఏమంటారండి దాన్ని, గడ్డి మోపు, మరి ఆవుకి మరి పాలు ఇవ్వాలి, మరి పిల్లి పెరగాలి కాబట్టి ఏం చేయాలి? ఒక గడ్డి మోపు కావాలని రోజు అడుగుతుంటే గ్రామస్తులు రోజు గడ్డి మోపు వారం రోజులు ఇచ్చి ఎవడు చేస్తాడు? ఊకే ఏది నువ్వు ఉండేదే అడవిలో కదా, పంట రాదన్నారు. వరి పంట వేస్తే గడ్డి వస్తుంది కదా, ఏంది చికాకు, ఊకే మేము ఎందుకు ఇవ్వాలా అనంటే, ఆయన ఉండేది అరణ్యంలో కదా, కొంచెం శుభ్రం చేసి పంట వేసాడు. పంట వేస్తే ఆ జీవనం రా, వారా, ఇదిరా, ప్రకాశురా, అదిరా అని వాళ్ళతోటి పనులు చేపిస్తా వాళ్ళ తల్లిదండ్రులు ఎంతకాలం మా పిల్లలు ఎంతకాలం వచ్చేస్తారు? అదే ఒక భార్యను చేసుకున్నాం అనుకో, ఏం చేస్తుంది? చక్కగా మట్టికి పోయినా ఎవడు పోవాలా? మట్టికి పోయినా ఇంటోడు పోవాలా? వేరేటోళ్ళు చేస్తే ఏమి నమ్మకం ఉంటుంది? పెళ్లి చేసుకో అంటే ఈయనేం చేసుకున్నాడు? పెళ్లి చేసుకుంటే సహజ సిద్ధంగా పిల్లలు పుడతారు. ఇక ఆయన పెద్ద భూస్వామి అయిపోయాడు. అక్కడ పిల్లలు, భార్య అంతా అయిపోయాడు. ఎవరి బోధ అయితే విని తపస్సుకు వచ్చాడో ఆ గురువు గారు ఆ దారిలోకి వచ్చి ఒక ఆయన్ని, ఇక్కడ ఒక అతను తపస్సు చేసుకోవడానికి వచ్చాడు కదా, ఎక్కడుంటాడు అని అడిగితే, నేనే గురువు గారు ఆయన అన్నాడట. నేనేనా? నువ్వేంట్రా తపస్సు చేసుకోవడానికి వచ్చినావు? ఈ మంది మారబలం, ఈ గొడ్డు గోద ఇదంతా ఏంది అని అంటే, ఈ పంచనిట్ట పైకి లేపి పంచ సంరక్షణార్థం పటాం అయాటోపా అన్నాడట. పంచ సంరక్షణార్థం అయాం పటాటోపా. ఇగో ఈ పంచను కాపాడుకోవడానికి ఇదంతా వచ్చింది? పంచను కాపాడుకోవడానికి ఎలకను చంపడానికి పిల్లిని పెంచుకున్నా, పిల్లి పాల కోసం ఆవును పెంచుకున్నా, ఆవు గడ్డి కోసం పంట వేసిన, పంటను కాపాడటానికి భార్యను చేసుకున్నా, భార్యకు వచ్చాక పిల్లలు వచ్చారు. మరి తపస్సు అంటే ఇక తపస్సు లేదు, ఏముందండి? అది పెద్ద పాఠం. మనం నవ్వుతాం కానీ పంచ సంరక్షణార్థం అయం పటాటోప అంటే ఈ పంచ కోసం ఇవన్నీ చేసినా అసలు పోయింది ఉందా? ఈరోజు పరిచర్యకు ఒక ఫైర్ కలిగి వస్తాం, ఏదో సాధించాలని వస్తాం, కొంచెం నలుగురు పెరుగుతారు, ఏమైంది? ఏదో చర్చి కడతాం, ఆ చర్చిని పెద్దగా చేయాలని చూస్తాం, అదంతా చేస్తాం, అసలు శిష్యత్వాన్ని మర్చిపోతాం. అసలు చేయాల్సిన పని ఏమైంది? ఇక తపస్సు భంగం అయిపోద్ది. అసలు చేయాల్సింది చెయ్యం. ఈ ఆస్తులు కాపాడుకోవటానికి, చర్చి పైకి లేపటానికి, అది చేయటానికి, ఇది చేయటానికి అన్నిట్లలో బిజీ అయిపోయి అసలుది మర్చిపోతాం, అసలు పని చెయ్యం. చచ్చిపోతే పరలోకం పోతే ఆయన అంటాడు, ప్రభువా ప్రభువా నన్ను పిలుచువాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్తం చేయువాడే పరలోకములో ప్రవేశించును. అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి. చెయ్యాల్సిన పని తప్ప అన్ని పనులు చేస్తూ ఉన్నామండి మనం. యేసుకు శిష్యులుగా ఉందాం. యేసును వెంబడించండి, హృదయపూర్వకంగా వెంబడించండి, జేబును చూసి వెంబడించకండి, సూచనలు అద్భుతాల కోసం వెంబడించకండి. ప్రభువు నీ కొరకు నా కొరకు తన ప్రాణం పెట్టాడు. అంతకంటే ప్రేమ కలిగిన వాడు ఎవరూ లేరు. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను వీడిపోదు అన్నాడు.
ఇదిగో నీ బలహీనతలలో నా శక్తి సంపూర్ణమవుతుంది అన్నాడు. ఆదరణ లేక కొట్టబడిన దానా నీలాంజనములతో నిన్ను కట్టుదును అన్నాడు. దేవుని వాగ్దానాలు అనేకం ఉన్నాయి. యేసును యేసు కోసం ప్రేమించు, ఆయన అన్ని మేలులను సమకూర్చి జరిగించేవాడు. స్వార్థం కోసం నువ్వు నా వెంటబడుతుంటే ఎప్పటికైనా నీ బుద్ధి నాకు తెలుస్తుంది. స్వార్థం కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం, అద్భుతాల కోసం, సూచనల కోసం, భూమి మీద బాగుండటం కోసం, అప్పులు తీరటానికి, గుడిసెపోయి డాబాలు కాటానికి నన్ను ఉపయోగించుకోవాలని నువ్వు నా వెంట ఉంటుంటే ఈరోజుగా పైన కాకపోయినా రేపైనా నువ్వు ఇస్కరియోతు యూదావని నాకు అర్థమైద్ది. నన్నుగా ప్రేమించు. నావన్నీ నీవి, నీవన్నీ నావి. రాజుగారు బహుమతులు ఇస్తున్నాడట. రాజుగారు బహుమతులు ఇస్తా ఉన్నాడు. ఏం కావాలో తీసుకోండిరా, ఏం కావాలో తీసుకోండిరా అంటే ఒక పిల్లోడు వచ్చి ఫుట్బాల్ అడిగాడు, ఇంకో పిల్లోడు వచ్చి క్రికెట్ బ్యాట్ అడిగాడు, ఇంకొక పిల్లోడు వచ్చి షటిల్ బ్యాట్ అడిగాడు, ఇంకొకడు వచ్చి టెన్నిస్ బాల్ తీసుకున్నాడు. లాస్ట్ పిల్లోడు వచ్చి రాజుగారిని పట్టుకున్నాడట. ఏంట్రా నీకేమొద్దా అంటే నాకు నువ్వే కావాలి. ఎవరు కావాలి? నువ్వే కావాలి. అదేంట్రా అంటే బాలు మరి పోయిన తర్వాత పగిలిపోద్ది, మళ్ళీ వస్తే ఇవ్వవు కదా. మరి బ్యాట్ ఇరిగిపోద్ది, మళ్ళీ వస్తే ఇవ్వవు కదా. మరి ఫుట్బాల్ పగిలిపోద్ది, మళ్ళీ వస్తే ఇవ్వవు కదా. అదే నిన్నే పట్టుకున్నానుకో ఎన్నంటన్నీ. సర్వజ్ఞాన సంపదలు క్రీస్తునందు గుప్తములై ఉన్నాయి. యేసును యేసు కోసం ప్రేమిద్దాం. ఆయన నిత్య జీవపు మాటలు కలిగిన వాడు. ఆయన నీ కొరకు నా కొరకు తన అమూల్యమైన ప్రాణం పెట్టినవాడు. అందులో ప్రేమయున్నది. నిన్నంతగా ప్రేమిస్తే నువ్వు అంత స్వార్థంతో ప్రేమిస్తావా? నువ్వు ఆయన్ని వెంబడించకుండా అభిమానులాగుంటావా? నువ్వు ఆయన్ని వెంబడిస్తున్నావు కానీ సూచనలు చూడటానికే వెంబడిస్తున్నావు. నువ్వు నిజమైన శిష్యుడిగా ఉండాలి అనంటే ఆయన వాక్యమందు నిలిచి ఉండాలి. దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్త మేలులను సమకూర్చి జరిగించేవాడు ఆయన. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి కృప కలుగునుగాక అన్నాడు. దేవునిని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాలి. కొరింథీయులకు రాస్తూ పౌలు అన్నాడు, ఎవడైనను ప్రభువును ప్రేమించకుంటే వాడు శపించబడునుగాక అన్నాడు. ఎవడైనను ప్రభువును ప్రేమించకుంటే వాడు శపించబడాలి. వాడు స్వార్థం కోసం యేసును వెంబడిస్తున్నాడు, వాని జీవనం కోసం యేసును వెంబడిస్తున్నాడు. దేవుడు అన్నీ ఇస్తాడు మనకు, ప్రేమ కలిగిన వాడు. పౌలు భక్తుడు అన్నాడు, కాబట్టి ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? మనందరి కొరకు తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుతీయక సొంత కుమారుణ్ణి అనుగ్రహించిన వాడు ఆయనతో పాటు మనకు సమస్తము ఎందుకు అనుగ్రహించడు? క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? కరువైనా, రణమైనా, వస్త్రహీనతైనా, ఉపద్రవమైనా, ఉన్నవైనా, రాబోవునవైనా, దేవదూతలైనా, ప్రధానులైనా దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాము అన్నాడు. అయినను వీటన్నిటికంటే ఎక్కువగా మనల్ని ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము అన్నాడు. మనల్ని ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. వీఆర్ మోర్ దాన్ కాంకరర్స్. యేసును వెంబడిద్దాం.